నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల బాలుడు కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. మాణిక్ భండార్ నుంచి డెలివరీ కోసం దంపతులు ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో బయట కారిడార్లో తండ్రి బాబుతో సహా నిద్రించారు. అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు బాబుని ఎత్తుకెళ్లారు. బాబును తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విఘ్నేష్ మనకి ఫోన్ లైన్ లో డీటెయిల్స్ అందిస్తారు. విఘ్నేష్, బాలుడు కిడ్నాప్ కి సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాలో క్లియర్ గా కనిపిస్తున్నాయి. పోలీసులు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్ ఘటన కలగలం రేపిందని చెప్పుకోవచ్చు. సాయినాథ్ ఛాయ ఇద్దరు దంపతులు కూడా ఇక్కడికి డెలివరీ కోసం 2 రోజుల క్రితం వచ్చారు. నిన్న డెలివరీ కూడా అయింది. అయితే తండ్రి సాయినాథ్ తన మరో బాబుతో కారిడార్ లో పడుకున్నాడు. ఆమె ఏదైతే డెలివరీ కోసం ఉన్న లోపల పేషెంట్ లోపల ఉంది, ఆమె డెలివరీ అయింది. ఆమె తండ్రి బయట కారిడార్ లో పడుకున్నాడు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 3:45 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు కారిడార్ కు వచ్చిన తర్వాత బాబును నిద్రిస్తున్న బాబును మెల్లిగా ఎత్తుకొని ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లారు. ఆ దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చాలా క్లియర్ గా కనిపిస్తున్నారు ఇద్దరు వ్యక్తులు కూడా. వారిని సీసీ ఫుటేజ్ అంతా కూడా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఇచ్చేశారు. 1 టౌన్ పోలీసులు ఇక్కడికి చేరుకొని మొత్తం కూడా సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ఎవరైతే దొంగలు అబ్బాయిని తీసుకెళ్లిన ఆ దృశ్యాలన్నీ కూడా చూశారు. మొత్తానికైతే ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఒక బృందం కూడా ఏర్పాటు చేశారు. సిబిఐ కమిషనర్ ఈ సంఘటన మీద ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. బృందం పనిచేస్తుంది, ఆల్రెడీ దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు మనం కొద్దిసేపటి క్రితం హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్తో కూడా మాట్లాడాము. ఆమె కూడా చెప్పారు, ఈ సంఘటన తెలిసిన వెంటనే ఒక్కసారిగా అతికి కూడా చేత పరిశీలించాము. ఇద్దరు దొంగలు అందులో కనిపిస్తున్నారు. బాబుని ఎత్తుకెళ్లే విజువల్స్ అన్ని కూడా పోలీసులకు ఇచ్చాము. ఫిర్యాదు కూడా చేశాము. దర్యాప్తు చేస్తున్నారు. తొందరలోనే పట్టుకునే అవకాశం ఉందని కూడా ఆమె చెప్తున్నారు. ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ ఉండడం, సీసీ కెమెరాలు ఉండడం వల్లనే ఇట్లాంటి సంఘటనలు తెలుస్తున్నాయని చెప్తున్నారు. అయితే ఆమె ఒక సూచన చేస్తున్నారు. ఏదైతే డెలివరీ కోసం వచ్చేవాళ్ళు కానీ హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ కూడా ఎవరు కూడా చిన్నపిల్లల్ని తీసుకురావద్దు. తీసుకొస్తే ఇట్లాంటి సంఘటనలు ఎదురవుతాయి. దీంతో పాటు వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంటాయి చిన్నపిల్లలకు. కాబట్టి చిన్నపిల్లలను అడిషనల్ గా హాస్పిటల్ తీసుకురావద్దు అని చెప్పి ఆమె కొంత సాక్షితో మాట్లాడుతూ కూడా చెప్పారు, సూచన చేశారు. ప్రస్తుతానికైతే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కార్తీక్, థ్యాంక్ యూ విఘ్నేష్.